అప్పుడు నాన్నతో ఊరందరి కాళ్ళు పట్టించినట్టు, నాతో ఆదినారాయణ మావయ్య కాళ్ళు పట్టించినట్టు ఇప్పుడు పద్మక్కతో మన అందరి కాళ్ళు పట్టిస్తావా ఏంటి? సుబ్బు, తప్పురా. ఆవిడ వద్దమ్మా. ఆడపిల్లంటే లక్ష్మీదేవితో సమానం. పెళ్లిపేట్ల మీద తల వంచే ఆడపిల్ల ఎప్పుడూ పుట్టినింటికి మెట్టినింటికి తలవంపులు తెచ్చి పని చేయకూడదు. మాట చాలా విలువైంది. తొందరపడి జారకూడదు. అల్లుడు, రేయ్, ఏం ఆలోచిస్తున్నావురా? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. రేపు బావ అబ్దికం గురించా? నాన్న అబ్దికం ప్రతి సంవత్సరం వస్తుంది మావయ్య. కానీ అమ్మ ఆశయాన్ని నెరవేర్చలేకపోతున్నాను. ఇప్పుడు విద్యని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. ఇద్దరు నన్ను ప్రాణంగా ప్రేమించేవాళ్లే. నేను వాళ్ళని మోసం చేస్తున్నానని తెలిస్తే తట్టుకోలేరు మావయ్య. రేయ్, నువ్వు కంగారెట్టుకో మాకు. అయినా నువ్వు కావాలని ఎవరిని మోసం చేయలేదురా. అదా భగవంతుడికి తెలుసు. నీ కట్టాన్ని, నీ ప్రేమని ఆ దేవుడు ఈసారి అర్థం చేసుకుంటాడా? నిన్ను తప్పకుండా పాస్ చేస్తాడు. అప్పుడు హ్యాపీగా నువ్వు ఇలా కాలర్ ఎగరేసి, నేను ఇలా మేసం మెలేసి తిరిగేయచ్చు. అల్లుడు, రేపు బావ అబ్దికం బాగా సరిపించి
ఆయన ఆశీర్వాదం అమ్మా విజయ, అది ఆగిపోయారే, మాట్లాడండి బాబాయ్, వింటాను. విజయనేసినట్టుంది. అది అంటే అల్లుడు చాలా బాధపడుతున్నాడమ్మా. నీకు చెప్పాలనుకున్నాడు కానీ కుదరలేదు. తప్పుగా అనుకోమాకమ్మా. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? మీరిద్దరూ మాట్లాడుకుంటే నేనెందుకు తప్పుగా అనుకుంటాను? అసలు దేని గురించి ఆయన బాధపడుతున్నారు? అంటే అది రేపు బావ ఆబ్దికం కదమ్మా. బావని తెలుసుకుని పాపవాడు బాధపడుతున్నాడు. చూడండి, మావయ్య గారు బ్రతికి మనతో లేకపోవచ్చు, కానీ ఆయన్ని అందరూ గుర్తు చేసుకునేలా అత్తయ్య ఆశయాన్ని, మావయ్య పేరుని బ్రతికిస్తూ మీరు మాస్టర్గా ఉన్నారు. అది చాలు మావయ్య గారి ఆత్మకి శాంతి చేకూరడానికి. మీరే ఇలా బాధపడుతుంటే అత్తయ్య గారు ఇంకెంత బాధపడుతూ ఉంటారు? మీరే ఆలోచించండి. త్వరగా వచ్చి పడుకోండి. పొద్దున్నే లేచి ఇంట్లో ఆబ్దికం పనులు చూసుకోవాలిగా. అల్లుడు వెళ్ళి పడుకోరా. బాధపడికి పద్మ, మనకంటూ ఓ రోజు వస్తుంది. అప్పుడు మనం అంటే ఏంటో చూపిద్దాం. ఎప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదత్తయ్య. వదినకి జరిగిన అవమానానికి పగ తీర్చుకునే అవకాశం నేనిస్తాను. నిజమా? అవునత్తయ్య. వదినేంటి, వాళ్ల కాళ్ళ మీద పట్టమేంటి? అందుకే నేను ప్రతీకారం తీర్చుకోవాలని ఒక నిజాన్ని దాచి ఉంచాను. అది బ్లాస్ట్ అయితే చాలు, విద్య గుండె పగిలిపోతుంది. ఏంటా నిజం? విద్య మాస్టర్ని పెళ్లి చేసుకోవాలి అని వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టి చివరికి ఒక ప్యూర్ని పెళ్లి చేసుకుంది. ఏంటి నువ్వు అనేది? నిజమా? 100కి 100%. అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఈ నిజం నాకు కూడా పెళ్లి రోజే తెలుసు. ఎవరు? గణపతి గడి మావయ్యనమ్మా. నువ్వు మా వాడిని చేసుకోబోయే ముందు నీకు ఓ నిజం చెప్పాలని వచ్చానమ్మా. మా అక్క హార్ట్ పేషెంట్ అని నీకు తెలుసు కదమ్మా. తల్లి ప్రాణం నిలబెట్టుకోవాలని వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటను తప్పినా మాస్టర్ అని అబద్ధం చెప్పి మా అక్క ప్రాణాన్ని బతికిస్తున్నాడు. ఈసారి ఆడు బీఈడీ పరీక్షల్లో పాస్ అవ్వడం, ఆడు మాస్టర్ అవడం ఖాయం. చెప్పానా పద్దు? వాడు మాస్టర్ కాదని కరెస్పాండెంట్ భార్య చెప్తే వాడెవడో గొట్టంగాడు ఫోన్ చేసి గణపతి మాస్టారు అని చెప్తే నమ్మేశారు. నన్ను ఒక వెర్రి గొర్రెని చేసినట్టు చేశారు. సర్లేమ్మా, ఇప్పుడొచ్చినా నష్టమేం లేదు. అంటే నేను వెర్రి గొర్రెనా? అమ్మా కాస్త నువ్వు ఆగు. ఇప్పుడే ఆ విద్య జడ నా చేతికి దొరికింది. అవును నిధి,
పెళ్లికి ముందే నీకు ఈ నిజం తెలిస్తే ఎందుకు అందరికీ చెప్పలేదు? పెళ్ళెందుకు ఆపలేదు? నా పెళ్లి విఘ్నేష్ లాంటి వెధవతో ముడిపెట్టారు. అసలు విద్య చేసుకోకపోవడం వలనే విఘ్నేష్తో నా పెళ్లి జరిపిస్తానని మాటిచ్చారు. అందుకే అది కన్న కలల ప్రపంచం పెళ్ళయ్యాక అబద్ధమని తెలియాలి. దాని గుండె పగిలిపోవాలి. అందుకే నిజం ఇప్పటి వరకు చెప్పలేదు. నీ వెధవ ఐడియా వల్ల నా తమ్ముడికి దాంతో జరగాల్సిన పెళ్లి జరగలేదు కదే. ఏం ఆలోచిస్తున్నావు వదినా? చాలా చాలా థ్యాంక్స్ నిధి. నీ పగని నా కోసం త్యాగం చేస్తున్నావు. ఇట్స్ ఓకే వదినా. నీకు నాకు కామన్ శత్రువు ఆ విద్యనే కదా. గణపతి ప్యూన్ అనే విషయం ఆ ఇంట్లో ఎవరికి తెలుసు? శ్రీశైలంకి మాత్రమే తెలుసు. ఈ మాస్టారు అనే నాటకం వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారు. మా అత్తయ్యకి ఆల్రెడీ గుండె ఆపరేషన్ అయింది కదా. ఆవిడకి నిజం తెలిస్తే చనిపోతుందని ఈ నాటకం ఆడుతున్నారు. అయితే ఆవిడకే ముందు తెలియాలి. రేపొద్దున్నే వెళ్ళి పార్వతమ్మతో పాటు విద్య గుండె పగిలేలా చేద్దాం. అసలే రేపు మా మావయ్య గారి ఆప్తికం కూడా. అందరూ అక్కడే ఉంటారు. ఇంతకంటే మంచి ముహూర్తం దొరకదు. నా మాట విని నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకొనుంటే నీకిప్పుడు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదుగా విద్య. నా తమ్ముడు ఇల్లరికం వచ్చేవాడు. అప్పుడు ఎంచక్క నేను చెప్పింది చేస్తూ నాకు బంటులాగా ఆనందంగా ఉండేదానివి. నువ్వు అదృష్టవంతురాలువని మావయ్య ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ నీ అంత నష్టజాతకురాల్ని నేనెంతవరకు చూడలేదు. కోటీశ్వరాలి కూతురు అయ్యుండి కోటీశ్వర్ల సంబంధాలు వదులుకొని మాస్టార్నే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుపట్టి చివరికి కాఫీ కప్పులు మోసే ప్యూన్ని పెళ్లి చేసుకున్నావు. ఈ రోజు నీకు నీ మొగుడు ప్యూన్ అని గుండె పగిలే నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్విచ్చే రియాక్షన్ని తలుచుకుంటుంటే మామూలు కిక్కు రావడం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. రండమ్మా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చోండి. మీరు? నా పేరు పద్మశ్రీ. మీ కాలేజ్ తరపున బీఈడీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నా ఏనుగంటి గణపతికి అక్కనవుతాను. సరే, ఏం కావాలి? ఏం పని మీద వచ్చారమ్మా? మా గణపతిది హాల్ టికెట్ కావాలి సార్. అందరే హాల్ టికెట్స్ ఇచ్చేసావమ్మా. అక్క అవుతానంటున్నారు, తను తీసుకున్నట్టు మీకు చెప్పలేదా? చెప్పకుండా ఎలా ఉంటారు సార్, కానీ ఎక్కడో పోయింది. అందుకే మీ దగ్గర డూప్లికేట్ తీసుకొని వెళ్దామని వచ్చాను. అలా ఎలా వేస్తామమ్మా? తనే వచ్చి సంతకం చేసి తీసుకోవాలి. తనే రావాలనుకున్నాడు, కానీ ఈరోజు వాళ్ళ నాన్నగారి ఆబ్దికం. ఇంట్లో పూజలో ఉన్నాడు, రాలేని పరిస్థితి. నేనెవరో కాదు సార్, ఆదినారాయణ గారి ఇంటి పెద్ద కోడల్ని. నన్ను నమ్మొచ్చు సార్. ఆదినారాయణ గారి కోడలివా? ఆయన నాకు బాగా తెలుసు. ఫోన్లో మాట్లాడించమంటారా సార్? అవసరం లేదమ్మా. అలీ సార్, చెప్పండి సార్. ఏనుగంటి గణపతి డూప్లికేట్ హాల్ టికెట్ ఇవ్వమని చెప్పి తీసుకొనిరా. అలాగే సార్. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అమ్మా. ఆదినారాయణ గారిని అడిగానని చెప్పమ్మా. అలాగే సార్, వస్తాను. మంచిది.
నీకు విద్య లాంటి కోడలు దొరకటం నీ అదృష్టం పార్వతమ్మా. నిజమే వదినా, ఎంత మంచి అమ్మాయో. ఊర్లో కూడా అందరూ విద్య గురించే మాట్లాడుకుంటున్నారు. దేవుడికి అలంకరించినట్టు శ్రద్ధతో శంకరం మాస్టర్ ఫోటోని ఎలా అలంకరిస్తుందో చూడండి. గురువు అంటే మా విద్యకి దేవుడితో సమానం. మా బావని మామగారులా కాదు, దైవంలా సుత్తది. కోడలుగా ఇంట్లో అడుగు పెట్టిన రోజే దేవుడి దగ్గర దీపం పెట్టమంటే మా నాన్న ముందు దీపం వెలిగించింది మా పెద్దొదిన. నా కుటుంబాన్ని నాకంటే ప్రేమగా బాధ్యతతో చూసుకునే అమ్మాయి నా పెద్ద కోడలిగా రావాలి అనుకున్నాను. ఆ దేవుడి విద్యని నా ఇంటి కోడలిగా పంపించాడు. ఈ విషయంలో మీరన్నట్టు నేను గణపతి చాలా అదృష్టవంతులను లక్ష్మమ్మ. అత్తయ్య, అలా అనకండి అత్తయ్య. చిన్నప్పుడే తల్లి ప్రేమ దూరమైన నాకు మీ వల్ల తల్లి ప్రేమ దొరికింది. మాస్టర్ని పెళ్లి చేసుకోవాలని నేను కోరుకున్న కల గణపతి మాస్టర్ని పెళ్లి చేసుకోవడంతో నెరవేరింది. కన్న కూతుర్లా మీరు శ్రీశైలం బాబాయ్ చూసుకుంటున్నారు, ప్రేమను పంచుతున్నారు. మీరంతా కలిసి నాకెన్నో ఇచ్చారు. అలాంటి ఈ ఇంటి రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. సరిపోయింది సంబరం. వాళ్ళు నిన్ను పోగొట్టం, నువ్వు వాళ్ళని ఆకాశానికి ఎత్తటం. రోజు చూడలేక చస్తున్నాను. అయినా ఇలా ఈ రోజునే ఆఖరి రోజు. ఆల్రెడీ పద్మ వదిన నీ ప్యూన్ మొగుడు రాయబోతున్న బిఎడ్ ఎగ్జామ్ హాల్ టికెట్ తీసుకుని వస్తుంది. వదిన రావటం, నీ గుండె పగలటం, ఆ తర్వాత నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవటం, ఇవన్నీ ఈ రోజు జరగబోతున్నాయి. సినిమా చూసినట్టు నేను చూస్తూ ఆనందిస్తాను. చెప్పు నిధి. ఎక్కడున్నా వదినా? ఇక్కడ కార్యక్రమం మొదలైంది. వస్తున్నాను. ఆలస్యం అవుతుందని బాధపడకు. వచ్చి సినిమాలో లాగా మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తాను. అలాగే వదినా. తీసుకోండి మేడం, మీరు అడిగిన బొకే. ఎవరైనా తెలిసిన వాళ్ళు చనిపోయారా మేడం? కొద్దిసేపట్లో ఎవరో ఒకరు పోతారు. ఇది మీ మావయ్య కోసం తెస్తున్నాను విద్య. కానీ నీకు నిజం తెలిసాక గణపతికి ఉపయోగపడుతుందో నీకు ఉపయోగపడుతుందో అర్థం కావడం లేదు.